ఈ అమ్మాయి ఎంత కోటీశ్వరరాలంటే తను వెళ్తున్న స్పేస్ షిప్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ని రెడీ చేయించుకుంటుంది. తను స్విమ్మింగ్ చేస్తూ ఉంటే బయట ఉన్న అంతరిక్షం అంతా చూడగలదు. ఒకరోజు ఇంజనీర్ నిద్రపోతూ ఉంటే ఈ అమ్మాయి ఒంటరిగా స్విమ్మింగ్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే సడన్ గా స్పేస్ షిప్ లో ఉన్న గ్రావిటీ సిస్టమ్ పాడైపోతుంది. అప్పుడే సడన్ గా పూల్లో ఉన్న నీళ్ళన్నీ గ్రావిటీ వల్ల గాలిలో ఎగరడం మొదలవుతుంది. దాంతో ఈ అమ్మాయికి ఏదో తేడాగా అనిపిస్తుంది. దాంతో ఈమె పైకి రావాలని చూస్తుంది. కానీ ఈమె నీళ్ళల్లో నుంచి పైకి రాలేకపోతుంది. నిద్రపోతున్న ఇంజనీరింగ్ కూడా గాలిలో ఎగురుతూ ఉంటాడు. కానీ ఇప్పటికీ ఇతను నిద్రపోతూనే ఉంటాడు. మరోవైపు ఈమె నీళ్ళల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతూ ఉంటుంది. దాంతో ఈమె ఎలాగోలాగా నీళ్ళల్లో నుంచి తన తలని బయటకి పెట్టి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్ గా కొన్ని నీళ్లు వచ్చేయడంతో ఈమె మళ్ళీ ఆ నీళ్ళల్లో ఇరుక్కుపోతుంది. ఎంత ట్రై చేసినా కూడా ఈమె నీళ్ళల్లో నుంచి బయటికి రాలేకపోతుంది. అప్పుడే ఇంజనీర్ సడన్ గా కళ్ళు తెరిస్తే తను గాలిలో తేలుతూ ఉంటాడు. మరోవైపు ఆ అమ్మాయి ఆక్సిజన్ అందకపోవడంతో నీళ్ళల్లోనే స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పుడే కొద్దిసేపట్లోనే స్పేస్ షిప్ ది గ్రావిటీ సిస్టమ్ నార్మల్ అవుతుంది. దాంతో ఆ నీళ్ళన్నీ స్విమ్మింగ్ పూల్ లో పడతాయి. దాంతో ఈ అమ్మాయి కూడా స్పృహలోకి వచ్చి ఊపిరి తీసుకుంటుంది. ఈ అమ్మాయి చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చి ఉంటుంది. దాంతో ఈమెకి ఆ ఇంజనీర్ పైన పిచ్చ కోపం వచ్చి అతన్ని చితక బాధేస్తుంది. గ్రావిటీ సిస్టమ్ బాగా ఉండకపోతే ఈమె వేరే అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఇరుక్కుపోయి ఉండేది. దాంతో ఈమె ఇంజనీర్ ని చంపేయాలని అనుకుంటుంది. కానీ ఈమె చంపకుండా అతన్ని వదిలేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.